తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధి కోసమే జనసేనలో చేరినట్టు పెంటపాడు మండలం ఎంపీటీసీలు స్పష్టం చేశారు. ప్రలోభాల కోసం పార్టీ మార్చారని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ చేసిన ఆరోపణలు వారు ఖండించారు. కొట్టు సత్యనారాయణ తన వారిని గౌరవించడం లేదని, ఆయన నిర్వాహకం వల్ల 4 ఏళ్లుగా మండలంలో అభివృద్ధి పనులు జరగలేదని వారు విమర్శించారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని పేర్కొన్నారు. బోలిశెట్టి శ్రీనివాస్ నాయకత్వంపై నమ్మకంతోనే జనసేనలో చేరినట్లు వెల్లడించారు. మరి కక్కిన కూడికి ఆశపడి వెళ్ళారు అని అంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. అది మరి అలాగే అనవలసిన మాట కాదు. అది కక్కిన కూడికి వెళ్తాక మేము ఎవరో ఏమీ ఇవ్వలేదు. 4 సంవత్సరాలు వేస్ట్గా కూర్చోవాలి. ఈ సంవత్సరంలో మా ఊరికి, మా గ్రామానికి ఏదో పని చేయించుకోవచ్చు అన్న ఉద్దేశంలో ఎంపీటీసీలు అందరూ కలిసి మామూలుగా అందరూ మేము వెళ్ళాము. అంతేగాని ఎవరో ఏమీ డబ్బులు మాకేమి ఇవ్వలేదు. మేము అలాంటి కక్కుర్తి పని మేము చెయ్యం కూడా. మాకున్నది మాకు సరిపోద్ది. తర్వాత మాకు అక్కడ గ్రామంలో డ్రైనేజీ కట్టిస్తానన్నారు. ఆ ఎస్సీపేటలో డ్రైనేజీ మురిగెత్తిపోయి ఏళ్ళకు కూడా చాలా మామూలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు అయిపోయినా మాకు డ్రైనేజీ కట్టలేదు. అలాగే ఎస్సీపేటలో ఇప్పుడు మన ఒయ్యేరికి ర్యాంప్ కట్టమని ఆడవాళ్ళందరూ, లేడీస్ అందరూ మేము బట్టలు ఉతుక్కోవాలండి అని ఎస్సీ మహిళలు మామూలుగా అడిగితే ఆయాల కొట్టు సత్యనారాయణ గారు అక్కడ మాట్లాడి నేను కడతాను అని చెప్పారు. చెప్పి ఇవాళ ఏమి కట్టలేదు. ఇప్పుడు కూడా కట్టలేదు. కట్టకపోతే ఈ సంవత్సరం లోపల మనం ఏదో పని చేయించుకోవచ్చు అన్న ఉద్దేశంలో మేమే మామూలుగా మేము ఇదయ్యాం. కానీ అంతేగాని మమ్మల్ని ఎవరో డబ్బులు ఇచ్చి మమ్మల్ని కొనేయలేదు. ఆ డబ్బులకి మేము ఆశపడలేదు. అలాగే ఇప్పుడు ఆ పని ఇవాళ ఈ బొలిశెట్టి శ్రీని గారు, మన ఎమ్మెల్యే గారు, ఇవాళ మామూలుగా ప్రోత్సాహం చేసి మాకు అక్కడ ర్యాంప్ కట్టించి ఏర్పాటు చేశారు. మొదలుపెట్టాము, పని కూడా మొదలు పెడుతున్నాం. ఇప్పుడు మరి ఇలాంటి మాటలు ఆడకూడదు. మరి ఇవాళ జగన్ గారు, మరి జగన్ గారిని కూడా ఆయన ఇప్పుడు మన ఈవిడ అన్నట్టు జగన్ గారిని కూడా ఇవాళ తప్పించి మామూలుగా తెలుగుదేశంలోకి వెళ్ళిపోయి, తెలుగుదేశంలో కూడా వెళ్ళిపోయి మామూలుగా ఎన్నో మాటలు జగన్ గారిని అన్నారు. మరి ఇవాళ మామూలుగా మమ్మల్ని వెళ్ళిపోతే మమ్మల్ని అంటవేంటి అని నేను ఇవాళ ఆయన్ని అడుగుతున్నాను. మరి అది పద్ధతి కాదు ఆయనకి అని నేను చెప్తున్నాను. మేము చెప్పవలసింది ఏమీ లేదండి. మేము పెంటపాడు 3 ఎంపీటీసీగా గెలిచాను. నేను గెలవడానికి కారణం మాకెవరూ సహాయం చేయలేదండి. మా కష్టంతో మేమే గెలిచాము. మన ఎమ్మెల్యే గారు కొట్టు సత్యనారాయణ గారు మేము డబ్బులకేదో అమ్ముడిపోయామని మమ్మల్ని ఏదో తిడుతున్నారు. ఆయన మేము ఎవరికి అమ్ముడుపోలేదండి. అప్పుడు కూడా మాకు ఎవరికి రూపాయి ఇవ్వలేదు. మా సొంత డబ్బులతో మేము కష్టపడి రాత్రులు పగలు తిరిగి మేము గెలిచాము. మేము గెలిచి మొత్తం చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటి మెజార్టీగా నేను గెలిచాను. గెలిచి వెళ్ళాము అన్నమాట. కానీ మాకు ఎవరు గౌరవం ఇవ్వలేదు. గౌరవం అంటే అది అలా ఉంచేసినా కానీ మేము 4 సంవత్సరాల్లో కూడా మేము మా పెంటపాడు గ్రామానికి మేమేమీ చేయలేకపోయాం. ఏమన్నా కమిటీ హాల్ కూడా ఫస్ట్ ఆయన గెలవక ముందు వచ్చినప్పుడు చెప్పారు, మీకు ఇది ఎందుకు నేను గెలవగానే మీకు ఫస్ట్ మీకు కమిటీ హాల్ కట్టేస్తామని చెప్పారు. ఆ కమిటీ హాల్ కూడా ఆయన ఎప్పుడు ఎత్తలేదు. ఏమన్నా అడుగుతుంటే మీకు ఎందుకు ఫస్ట్ మీకు నిధులతో కట్టుకోండి, మీ డబ్బులతో కట్టుకోండి అన్నారు. ఆయన మా డబ్బులతో కట్టుకుంటే ఆయన ఎందుకు, ఆయన డ్రైన్ అండి డ్రైన్ మిగిలిపోతుంది, రోడ్డు పోలేదంటే మీ కాంట్రాక్ట్ని చూసుకోండి, మీరు ముందు మీరు స్టార్ట్ చేసేయండి, తర్వాత బిల్లు ఇస్తామన్నారు. అలాగని చెప్తుంటే కాంట్రాక్ట్లు అన్నారు మేమైతే ఎవరో తీసుకోమా, మీ బిల్లు అయ్యేటప్పుడు మాకు తెల్లారిపోతుంది, మా వల్ల అవుతా అన్నారండి. ఇంకా అందుకని మేము అడిగి వదిలేసాం. పేటలోకి వెళ్తుంటే మేము తర్వాత ఎలక్షన్ కోసం ఇంటికి తిరుగుతుంటే మీరు వచ్చి ప్రెసిడెంట్ అప్పుడు కూడా తిరిగారమ్మా, మీరు ఏమి చేయలేకపోయారు, మీరు ఎంపీటీసీగా కూడా గెలిచిన చేతని మాట ఇచ్చారు, మీరు ఏమి చేయలేకపోయారు, అప్పుడు చేయలేదు ఇప్పుడు చేయలేదు, ఏ మొహమ్మద్ కొత్త మేము పేటలోకి వెళ్తుంటే అందరూ మా మొహమ్మద్ మూసారండి, మేము ఏమి చేయలేదని. అందు గురించి మాకు బొలిశెట్టి శ్రీనివాస్ మన ఎమ్మెల్యే గారు ఆయన పనులు చేయడం మాకు నచ్చి మా మనస్ఫూర్తిగా మేము జనసేన పార్టీలో జాయిన్ అవ్వమండి. ఇందులో ఎవరు బలి మీద కానీ మమ్మల్ని ఎవరిని అందరూ తీసుకోలేదండి. ఆయన వచ్చిన తర్వాత ఆయన వచ్చిన